నూజివీడు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాపరావు గారు ఇప్పటి వరకు 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ గ్రామానికి ఎంతవరకు అభివృద్ధి చేశారు? 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈ గ్రామానికి అభివృద్ధి అనేది ఏం లేదండి. ఫస్ట్ సార్ వచ్చినప్పుడు 3 నెలల్లో ఇల్లు కట్టించి గృహప్రవేశం చేపించే బాధ్యత నాదని చెప్పి అన్న వ్యక్తి మొన్న వచ్చినప్పుడు అడిగితే మళ్ళీ ఈ టైంలో అడిగే వ్యక్తిత్వం కాదు, అడిగే మనుషులు కాదు, ఇప్పుడు మీరు అడగకూడదు, ఈ ఎలక్షన్ టైం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎవరో స్థానికులతో మాట్లాడే అవకాశం కూడా తీసుకోలేదు. స్థానికులతో ప్రజలతో మమేకంగా మాట్లాడడానికి కూడా అవకాశం తీసుకోకుండా తప్పించుకొని వెళ్ళిపోయారండి. అది ఈ ఊరికి డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు. వాటర్ ఎంత మనుటెండలు కూడా తాగునీరుకు బాగా ఇబ్బంది అవుతుంది. రోజుకు ఒకసారి వదులుతున్నారు వాటర్ కూడా. గేదెలు గుడ్డు గోదా చాలా ఉన్నాయి, వాటికి కూడా వాటర్ బాగా కొరైపోయింది. ఈ సమస్యల మీద దృష్టి సాధించాలి. ఇంకోటి ఏంటంటే ఈ 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు ఈ మరసపూడి గ్రామానికి అభివృద్ధి అనేది ఏమీ నోచుకోలేదు కాబట్టి కొలుసు పార్థసారథి గారు ఉమ్మడి అభ్యర్థిగా ఆయన గెలిపించుకుందామని చెప్పి అందరూ ఒక మాట మీద ఉన్నాం. ఖచ్చితంగా ఆయన గెలుపుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమం చూసి మళ్ళీ వైసీపీని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఎక్కడ అభివృద్ధి అండి? పెన్షన్ వచ్చేసి దఫాలుగా పెంచుకుంటూ 250 పెంచుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఏమన్నారు, ఇదిలో లీడర్గా ఆయన మాట్లాడే మాట ఒకేసారి 4000 చేస్తానన్నారు పెన్షన్. ఇతను 5 సంవత్సరాలుగా 250 పెన్షన్ ఇచ్చుకుంటా కాలం గడుపుకొచ్చాడు. ఇంకా ఇతను ఈ మాటలు ఎలా నమ్ముతారండి? అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఇద్దరు ముగ్గురికి ఇస్తానని చెప్పి అన్నారు. ఇవాళ ఒకరికి ఇవ్వడానికి 10-15 కూడా తగ్గించుకుంటూ 13,000 12,000 ఇట్లా ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇంకెక్కడ అభివృద్ధి అండి? ఇంకెక్కడ సంక్షేమ పథకాలు చెప్పండి? దేనికి పనికి వస్తాయి? అది దీని గురించి జనాలందరూ బాగా దృష్టి పెట్టారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా గెలిపించుకుందామని కంకణం కట్టుకున్నారు. నూజివీడు నియోజకవర్గంలో కొలుసు పార్థసారథి గారిని పైన చంద్రబాబు నాయుడు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ. నూజివీడు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకా వెంకట ప్రతాపరావు గారు అభివృద్ధి చేశానని చెప్పి అంటున్నారు. దానిపైన మీరు? ఇప్పుడు 3 సార్లు మేము కష్టపడి ఎమ్మెల్యే గారిని గెలిపించాం అంటే వాళ్ళ అధికారం కోసం, వాళ్ళు వాళ్ళ ఆస్తి కాపాడుకోవడం కోసం, ఇంకా ఆస్తి పెంచుకోవడం కోసం వాళ్ళకి 10 అవసరం. కానీ ఇవాళ ఈ ఎమ్మెల్యే గారు మాకు అవసరం లేదు. కొలుసు పార్థసారథి గారిని కష్టపడి మా ఎంతో కృషితోటి కష్టపడి కొలుసు పార్థసారథిని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని మేము చెప్తా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.